విక్టరీ మీడియా న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దీపావళి పండుగ అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు ఆనంద కాంతులు వెల్లువిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్ర భాజపా ప్యానలిస్టుగా నియమితులైన సందర్భంగా గాజువాకలో అభినందన సత్కారం, పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ శ్రేణులు. రాజయ్యపేట మత్స్యకారులు సాగిస్తున్న ఉద్యమంపై మీడియా సమావేశం. విశాఖ జిల్లా గాజువాకలో జర్నలిస్టుల దీపావళి వేడుకలు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉన్నప్పుడే ఆరోగ్య సమాజం నెలకొంటుంది అని గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారథి అన్నారు. దీపావళి పండుగ అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు ఆనంద కాంతులు వెల్లువిరియాలని ఆకాంక్షించారు. భాజపా మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు కట్టపద్మ ఆధ్వర్యంలో గాజువాక స్టేషన్ ప్రాంగణంలో మట్టి ప్రమిదలను పంచి వాటి వినియోగాన్ని కలిగే ప్రయోజనాన్ని వివరించి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ హిందూ ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలను తెలియజెప్పే బాధ్యత అందరిపై ఉందన్నారు. కాలుష్యాన్ని వెదజల్లే వాటికి దూరంగా ఉండి మట్టి ప్రమిదలను వెలిగించి ఆనంద దీపావళి జరుపుకోవాలని కోరారు. మహిళా మోర్చా చేపట్టిన ఈ కార్యక్రమం ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో భాగమని పద్మ తెలిపారు. మట్టి ప్రమిదలను కొనుగోలు చేసి కుల వృత్తులకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్యానలిస్ట్ కరణం రెడ్డి, నరసింగారావు, మహిళా నాయకురాలు యువశ్రీ, గీతా సింగ్, భవానీ, పావని, గూటూరు శంకరారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మహిళలు వచ్చేసి పోలీస్ స్టేషన్ లో ఈ ప్రమిదలు మట్టి ప్రమిదలతోనే పోలీస్ స్టేషన్ ని తర్వాత అదే విధంగా మిగతా ప్రాంతాలకు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు పొల్యూషన్ లేకుండా. అదే విధంగా ప్రజలకు కూడా గ్రీన్ క్రాకర్స్ అనేవి కాల్చమని చెప్పేసి ఒక అవేర్నెస్ క్యాంప్ తీసుకొని వచ్చారు. అదే విధంగా పండగ చేసుకునే ప్రజలందరూ కూడా పండగ హడావుల్లో అయినా కూడా కొంచెం రక్షణ చర్యలు తీసుకొని పండగ అనేది పండగగా హ్యాపీగా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాలతో అదే విధంగా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి నిషితా రాజ్ గారి పిలుపు మేరకు రాష్ట్రమంతటా రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో మరి యొక్క దీపావళి సందర్భంగా మరి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మట్టి ప్రమిదలను వాడాలి, కుమ్మరి కార్మికులకు చేయూతను అందించాలి, వారి దగ్గర మట్టి ప్రమిదలను కొనుగోలు చేసి అవి ప్రతి ఏరియాలో వృద్ధాశ్రమాల్లో, అంగన్వాడీ స్కూల్స్లో, పోలీస్ స్టేషన్స్లో అనేక స్వచ్ఛంద సేవా సంస్థల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మట్టి ప్రమిదలను ఇస్తూ సనాతన హిందూ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియపరుస్తూ వారు దీపావళి పండుగను జరుపుకునే విధంగా చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా గాజువాక నియోజకవర్గం పోలీస్ స్టేషన్లో మరి రాష్ట్ర మహిళా మోర్చా తరఫున మరి ఇక్కడ పెద్ద ఎత్తున సీఏ గారికి మిగతా లేడీ కానిస్టేబుల్కి అందరికీ కూడా మట్టి ప్రమిదలు, దీపాలు, ఒత్తులు ఇస్తూ మిఠాయిలు పంచుతూ వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ముందుగా ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా బీజేపీ పార్టీ తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే మహిళా మోర్చా ఆధ్వర్యంలో మట్టి ప్రమిదల పంపిణీ కార్యక్రమాన్ని సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా గాజువాక నియోజకవర్గంలో పోలీసు డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా మేము మట్టి ప్రమిదలు డిస్ట్రిబ్యూట్ చేసి ఏదైతే ప్రధాని మోడీ గారి ఆదేశానుసారం కులవృత్తి చేసే కుమ్మరులకు సపోర్ట్ చేస్తూ మేము వాళ్ళ దగ్గర కొనుగోలు చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా మేము సేవా కార్యక్రమంలో భాగంగా పంచడం జరుగుతుంది. ఎవరైతే డిజేబిలిటీ పర్సన్స్ ఉంటారో, నిరుపేదలు ఉంటారో వాళ్ళ దగ్గరికి గాజువాకలో ప్రతి మండలాల్లో వెళ్ళి మేము వాళ్ళ దగ్గర పంపిణీ చేయడం జరిగింది ఈరోజు. అలాగే మరొకసారి సేఫ్ దీపావళి, ప్రతి ఒక్కరూ కూడా క్రాకర్స్ పేల్చినప్పుడు కానీ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాజువాక ప్రధాని మోదీ ఆశయ స్ఫూర్తితో పార్టీ బలోపేతం కోసం మహానిశలు కృషి చేస్తామని ఇటీవల రాష్ట్ర బీజేపీ ప్యానలిస్టుగా నియమితులైన సీనియర్ భాజపా నేత కరణం రెడ్డి, నరసింగారావు తెలిపారు. ఈ మేరకు పాత కర్ణవాణిపాలెం పార్టీ కార్యాలయంలో గాజువాక ప్యానలిస్ట్ గూటూరు శంకరరావు అధ్యక్షతన అభినందన సభ ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చిన భాజపా శ్రేణులు పూలదండలు, బొకేలు, శాల్వలతో ఆయన సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నరసింగారావు మాట్లాడుతూ పార్టీలో కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించిన తాను నియోజకవర్గ కన్వీనర్ గా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేశానని, ఆ క్రమంలోనే తనకు విమానాశ్రయ అభివృద్ధి కమిటీలో చోటు కల్పించారని, అప్పటి నుంచి మరింత బాధ్యత పెరిగి పార్టీ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో తన వంతుగా సేవలు అందించానని గుర్తు చేశారు.
తాజాగా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పలువురు ప్యానలిస్టుల నియామకాన్ని చేపట్టి అందులో తనకు అవకాశం కల్పించారని తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం ప్రగతి పదంలో ముందుకు వెళ్తుందని, రాష్ట్రంలో కూటమి సర్కార్ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసిందని, ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న తోడ్పాటు సహకారాన్ని ప్రజలకు చెప్పే గొప్ప అవకాశాన్ని కల్పించే బాధ్యతను తనకు అప్పగించడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు సూచనలను తీసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు దీనంకొండ కృష్ణంరాజు, ఎల్లాజీరావు, బాట శ్రీనివాస్, నాగేశ్వరరావు, కట్టపద్మ, యువశ్రీ, గీతా సింగ్, తాతారావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో నాకు రాష్ట్రంలో మీడియా ప్యానలిస్ట్ గా అవకాశం కల్పించారు. మొన్ననే గుంటూరు చినకాకాని ఐలాండ్ లో మాకు వర్క్ షాప్ కూడా కార్యశాల కూడా జరిగింది. నిన్న రాత్రే విజయవాడ నుంచి రావడం జరిగింది. ఈ రోజు మా జిల్లా మీడియా ప్యానలిస్ట్ నాయకులు శ్రీ గుంటూరు శంకరరావు గారి ఆధ్వర్యంలో గాజువాకలో ఉన్న సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, మహిళా మూర్తులు, కార్యకర్తలు అందరూ కలిసి ఒక అభినందన సభ ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గుర్తిస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ. నేను గత 7 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా సరే నిజాయితీగా నిబద్ధతతో కష్టపడి పనిచేస్తాను. అది మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు, మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్జీ గారు, మా మీడియాకి సంబంధించి అధికార ప్రతినిధుల్లో చీఫ్గా ఉన్నటువంటి శ్రీ జేపీ గారు, జయప్రకాష్ గారు, అదేవిధంగా దిలీప్ గారు, అందరికీ కూడా మా ప్రధాన కార్యదర్శులకి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాకు బాధ్యత ఇచ్చినందుకు, నా మీద నమ్మకం ఉంచి ఈ బాధ్యత ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షుల గారికి శ్రీ పివిఎన్ మాధవ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తాను. మన భారతీయ జనతా పార్టీ వాయిస్ ని మరి ఏదైతే కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో మనం ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను, రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నిధులను, అదేవిధంగా ఎన్నో శాశ్వతపేత నిర్ణయాలు తీసుకొని భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటు చెప్పిన గొప్ప నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఇవన్నీ కూడా మీడియా మాధ్యమంగా ఖచ్చితంగా నా శక్తి మేరకు ప్రతిరోజు కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను అన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. మరొకసారి విలువైన సమయాన్ని కేటాయించి అందరూ గాజువాకలో ఉన్న సీనియర్ నాయకులు పెద్దలు గుంటూరు శంకరరావు గారు, అదేవిధంగా బాట శ్రీనివాస్ గారు, రంగనాయకులు గారు, నాగేశ్వరరావు గారు, జగదీష్ గారు, సరస్పల్లి నోకరాజు గారు, పెద్దలు శ్రీ శశిధర్ పిల్లయ్య గారు, కృష్ణరాజు గారు, బొండాయి అల్లాజీరావు గారు, గోలి శంకరరావు గారు, ముసలయ్య గారు, అదేవిధంగా అశోక్ గారు, అప్పారావు గారు, పేర్ల అప్పారావు గారు వచ్చారు. ముఖ్యంగా టెంపుల్ కమిటీ నుంచి మా స్నేహితులు, మీడియా సంబంధించి మా కృష్ణారెడ్డి గారు, దుర్గా ప్రసాద్ గారు, మేడం గారు, దేవి గారు ధన్యవాదాలు తెలియజేస్తాను. మత్స్యకారుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత కట్టుబడి ఉన్నారని ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో శివదత్ బల్క్ డ్రగ్స్ కు వ్యతిరేకంగా రాజయ్యపేట మత్స్యకారులు సాగిస్తున్న ఉద్యమంపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల ఉప్పాడలో మత్స్యకారుల ధర్నాపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 100 రోజుల్లో గంగపుత్రుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన విషయం గుర్తు చేశారు. నక్కపల్లి బల్క్ డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాజయ్యపేట మత్స్యకారుల ఉద్యమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలని చూడడం తగదని హెచ్చరించారు. గంగపుత్రుల న్యాయమైన డిమాండ్లకు జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని మత్స్యకారులకు శివదత్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు ఆకేటి గోవిందరావు, కూరం దాసు అప్పలరాజు, బతిన గోవింద్, పికి స్వామి, ఎలమంచి చంద్రారావు, బంగారరాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఆ సంపాదన ఆర్జితులుగా పెంచే విధంగా అన్ని విషయాల్లో కూడా చర్యలు తీసుకుంటూ ప్రణాళిక రచిస్తున్నారు. గతంలో కూడా మరి హోంమంత్రి గారు రాజీపేట వెళ్ళడం చెప్పడం కూడా జరిగింది. వారిలో కొంతమందిని, అంటే అందరూ రావడానికి ఇబ్బంది కలిగితే కొంతమంది కనీసం 20-30 మంది అయినా సరే కమిటీగా ఫామ్ అయ్యి రావాలని చెప్పి సూచన జరిగింది. మొన్న కలెక్టర్ గారు కూడా వచ్చి వారి సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఈ యొక్క ఫిషరీస్ కి సంబంధించిన ప్రతి ఉన్నతాధికారులతో కూడా మాట్లాడడం,
రాష్ట్రంలో ప్రతి చోట కూడా మత్స్యకారులకి ప్రత్యేకమైన పెద్దపీట వేస్తూ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కాకపోతే ఇప్పుడు కొన్ని ఇతర పార్టీలు, వైసీపీ పార్టీ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకొంతమంది దీన్ని రాజకీయం చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది రాజకీయం చేయడం కన్నా మత్స్యకారులు అమాయక ప్రజలు, గంగపుత్రులు, మరి వాళ్ళని కాపాడడం కోసం ప్రభుత్వం తీసుకునే విధానం ఏదైతే చర్యలు తీసుకుంటుందో వాటిని వాళ్ళకి తెలియపరిచేలాగా మాట్లాడాలి. రానున్న రోజుల్లో మరి మత్స్యకారుల సమస్యలు తీర్చడం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ప్రణాళిక తీసుకున్నారు కనుక మేము కూడా రాజీపేట మత్స్యకార సోదరులను కోరుకునేది ఒకటే, మీరందరూ కూడా కొంత సమయాన్ని ఇచ్చి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి కూటమి ప్రభుత్వం రాబో 15 సంవత్సరాలు మీకు అండగా నిలబడబోతుంది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సమక్షంలో మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మరి మోడీ గారి బంధం గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గౌరవనీయుల అనిత గారు మరి రానున్న 15 సంవత్సరాల్లో కూడా విశేషమైన సేవలు అందించడానికి, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి, నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు అత్యధికంగా కల్పించడానికి, మత్స్యకారు సోదరులకు అండగా నిలబడడానికి, మత్స్యకారులు ఏదైతే మత్స్య సంపద కోల్పోతుందని బాధపడుతున్నారో దానికి సంబంధిత చర్యలు చేపట్టడానికి అన్ని విధాలుగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మేము మత్స్యకారు సోదరులను, రాజీపేట మత్స్యకారు సోదరులను కోరుకునేది ఒకటే, కొంత సమయాభావాన్ని ఇచ్చి మీరు కొంత ఆలోచన చేసి మీ యొక్క గ్రామ పెద్దలు మరి మీ మత్స్యకారు పెద్దలు అందరూ కూడా కలిసి మరి వచ్చి ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాల్సిందిగా కోరుతున్నాం. మీ యొక్క సమస్యని ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం, కేబినెట్ లో కూడా మరి అనిత గారు, మంత్రివర్యులు అనిత గారు సంప్రదించడం జరిగింది. దీనిపైన పూర్తి వివరాలు ప్రభుత్వం త్వరలో మీకు వెల్లడించబోతుంది. మీ అందరి కళ్ళల్లో ఆనందం నింపడం, మీ యొక్క జీవితాల్లో మరి మత్స్య సంపద విషయంలో మీరు ఏదైతే మీరు ఆలోచన చేస్తున్నారో ఆ వేటని ఏ విధంగా మీరు సమర్థవంతంగా నిర్వహించాలో ప్రతి దాని మీద కూడా మీకు అండగా నిలబడడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కనుక మీరందరూ కూడా ప్రభుత్వానికి సహకరించాలని మత్స్యకారు సోదరులందరికీ కూడా విన్నపించుకుంటున్నాం. మరి రాజీపేట నుంచి మా మత్స్యకారు సోదరులు నాయకులు మరి పిక్కి స్వామి గారు మాకు ఈ విషయాన్ని తెలియపరిచినప్పుడు ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. రానున్న రోజుల్లో మరి స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనిత గారు మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి మరి మాట్లాడి ఆయనతోనే మీ అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రచించున్నారు కనుక కొంత అవకాశాన్ని కల్పించి మీరు ఓపికతో సహనంతో ఉన్న ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి మా జనసేన పార్టీ ముఖ్య నాయకులు అనకాపల్లి జిల్లా సెక్రటరీ ఆకిడి గోవిందరావు గారు, జాయింట్ సెక్రటరీ పురందాస్ అప్పలరాజు గారు, అలాగే పాము గణేష్ గారు, రాజు బంగారి, అలాగే చంద్రరావు గారు ఎలమంచిలి, అలాగే సీను గారు, మరి మహేష్, బొందు మహేష్ గారు, మేరు మహేష్, అలాగే మురళి గారు, అలాగే వాసు గారు, గోవిందరావు గారు, అలాగే మా మత్స్యకార సోదరులు మరి మహేష్, అలాగే బొందు మహేష్, అలాగే ఈ రాజీపేట మత్స్యకారుల సోదరులు పిక్కి స్వామి గారు, మరి వీళ్ళందరూ కూడా మాతో పాటు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మీ అందరికీ ఇంట్రడక్షన్. ముందుగా ముఖ్యంగా 35 రోజులుగా రాజీపేట మత్స్యకారులు గ్రామంలో మరి మత్స్యకారు సమస్యల మీద ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ మత్స్యకారుల సమస్యల గురించి మొన్న ఉప్పాడలో కూడా మత్స్యకారులు వారి సమస్యల కోసం ధర్నా చేయడం జరిగింది. అయితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొన్న 9వ తేదీన ఉప్పాడలో మరి సమావేశం ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలో కూడా చాలా అద్భుతంగా మరి ఏదైతే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో వచ్చినటువంటి ఈ యొక్క నక్కపల్లి సెజ్ కానీ మరి ఉప్పాడ అక్కడ ఇతర ప్రాంతాల్లో ఉన్న
కోస్టల్ కారిడార్ సెజ్జులన్నిటి గురించి కూడా తెలియపరచడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ మత్స్య సంపద విషయంలో కానీ, మత్స్యకారుల సమస్యల విషయంలో కానీ, మత్స్యకారుల గ్రామాల విషయంలో కానీ, వారి యొక్క సంపాదన విషయంలో కానీ ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దానికి పవన్ కళ్యాణ్ గారు 100 రోజులు సమయం అడగడం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా నిన్న 2వ సమావేశంలో మరి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ యొక్క సెంట్రల్ మెరీన్ ఫిషరీస్ మరి ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారిని కూడా పిలవడం, అలాగే శాస్త్రవేత్తలను పిలవడం, అలాగే అధికారుల్ని సంబంధించిన మత్స్య సంపద సంబంధించిన అధికారులను కూడా పిలిపించి ఏ విధంగా మనం చర్యలు చేపట్టాలనే దాని మీద దృష్టి సారించారు. అలాగే ఈ నక్కపల్లి రాజీపేట మత్స్యకారులు కూడా వాళ్ళ యొక్క జీవనోపాధిని పణంగా పెట్టి ఈరోజు వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా ప్రభుత్వం అండగా నిలబడుతుంది. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మరి స్థానిక ఎమ్మెల్యే మరియు హోంశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ వంగలపూడి అనిత గారు ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది. ఇందులో భాగంగా మీకు అండగా నిలబడడానికి, మత్స్యకారులకు అండగా నిలబడడానికి అనేక విధాలుగా ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. విశాఖ జిల్లా గాజువాకలో జర్నలిస్టుల దీపావళి వేడుకలు అద్భుతంగా జరిగాయి. ఏపీయూడబ్ల్యూజే గాజువాక శాఖ ఆధ్వర్యంలో పాత్రికేయుల ఐక్యమత్యాన్ని చాటి చెప్పల స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వేడుకలకు విశిష్ట అతిథిగా సీనియర్ పాత్రికేయులు ఎంఆర్ఎన్ వర్మ, ముఖ్య అతిథులుగా గాజువాక సిఐ పార్థసారథి, న్యూపోర్ట్ సిఐ కామేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేసే పాత్రికేయులు, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా పనిచేసే పోలీసులు సమన్వయంతో సమాజంలో మరింత అభివృద్ధితో కూడిన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించవచ్చని అన్నారు. కష్ట సుఖాల్లో ఒక కుటుంబంగా ప్రతి పండుగను అందరూ కలిసిమెలిసి జరుపుకుంటున్న గాజువాక జర్నలిస్టుల విలువలతో కూడిన పాత్రికేయం ద్వారా రాష్ట్ర స్థాయిలోనూ మంచి గుర్తింపు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే విశాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శుల కాకిరాము రామచంద్రరావు, గాజువాక శాఖ అధ్యక్ష కార్యదర్శులు కోయిలాడ పరశురాం, లీలా ప్రసాద్, అధిక సంఖ్యలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. నేను మొట్టమొదట 96 లో అసెంబ్లీలో పనిచేశాను. హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మార్షల్స్ గా చేసామన్నమాట. అక్కడ ప్రెస్ పెద్ద వాళ్ళు అసలు మామూలు కాదు. అప్పటి నుంచి కూడా నాకు ప్రెస్ వాళ్ళతో చాలా చాలా లైసెన్స్ ఉండేది. ఆ తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నాకు ఇక్కడ ఒక కోర్టు ఇష్యూ మీద వేసానని చెప్పి నాకు ఇక్కడ వేశారు. దాని తర్వాత ఇక్కడ వైజాగ్ వచ్చేసరికి నేను అంతా కూడా ఎన్ఐడికి అవతల వైపు చేశాను, యువతల వైపు ఎప్పుడు చేయలేదన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి నేను గుర్తించింది ఏంటంటే, ఎవరు చూసా ప్రెస్ పోలీస్ స్టేషన్ 100 మంది ఒక రోజు వచ్చారనుకో, 100లో 90 మంది ప్రెస్ కార్డులు చూపిస్తున్నారు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి అడిగితే రకరకాలు. అందువల్ల నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మనవాళ్ళు వచ్చారు. మనవాళ్ళు వచ్చి నేను అడిగాను, మీరు ఎంతమంది ఉన్నారు, ఏంటి, ఎన్ని గ్రూపులు ఉన్నారు, ఏంటి అని అడిగితే, ఏది సార్ 2 ఉన్నాయి అని చెప్పేసి 2 పేర్లు చెప్పారు. నాకు ఆ తర్వాత ఇంకొకళ్ళు అలా వచ్చి పాస్టర్లు ఉన్నారు, సెల్ ఫోన్ రిపేర్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తున్నారు. అంటే నేను ఓపెన్ గా ఫ్రీగా మాట్లాడుతున్నాను మీతో. మీరేమి ద్వారా మిగతా వాళ్ళంతా క్లోజ్ అయ్యారు. నేను మొట్టమొదట 96 లో అసెంబ్లీలో పనిచేశాను. హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మార్షల్స్ గా చేసామన్నమాట. అక్కడ ప్రెస్ పెద్ద వాళ్ళు అసలు మామూలు కాదు. అప్పటి నుంచి కూడా నాకు ప్రెస్ వాళ్ళతో చాలా చాలా లైసెన్స్ ఉండేది. ఆ తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నాకు ఇక్కడ ఒక కోర్టు ఇష్యూ మీద వేసానని చెప్పి నాకు ఇక్కడ వేశారు. దాని తర్వాత ఇక్కడ వైజాగ్ వచ్చేసరికి నేను అంతా కూడా ఎన్ఐడికి అవతల వైపు చేశాను, యువతల వైపు ఎప్పుడు చేయలేదన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి నేను గుర్తించింది ఏంటంటే, ఎవరు చూసా ప్రెస్ పోలీస్ స్టేషన్ 100 మంది ఒక రోజు వచ్చారనుకో, 100లో 90 మంది ప్రెస్ కార్డులు చూపిస్తున్నారు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి అడిగితే రకరకాలు. అందువల్ల నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మనవాళ్ళు వచ్చారు. మనవాళ్ళు వచ్చి నేను అడిగాను, మీరు ఎంతమంది ఉన్నారు, ఏంటి, ఎన్ని గ్రూపులు ఉన్నారు, ఏంటి అని అడిగితే, ఏది సార్ 2 ఉన్నాయి అని చెప్పేసి 2 పేర్లు చెప్పారు. నాకు ఆ తర్వాత ఇంకొకళ్ళు అలా వచ్చి పాస్టర్లు ఉన్నారు, సెల్ ఫోన్ రిపేర్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తున్నారు. అంటే నేను ఓపెన్ గా ఫ్రీగా మాట్లాడుతున్నాను మీతో. మీరేమి మాటలు తుంపాలా పీల్చి ఒక ఆయుధంగా ముందుకు సాగినప్పుడు ప్రతి వ్యక్తిలో చైతన్యపరిచే శక్తి ఒక దండగా ఉందండి. ఆ యొక్క వృత్తిలో ఉన్నందుకు అందరికీ నాకు ధన్యవాదాలు సార్.
ఇటువంటి అవకాశాలు ఇచ్చిన మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. లీలా ప్రసాద్ అన్న కానీ పరిశ్రమ అన్న కానీ. ఎందుకంటే చాలా మంది ఈ మధ్య కాలంలో నేను చాలా రోజులు జిఆర్పీలో ఉండిపోయాను. లాస్ట్ 8 years నేను జిఆర్పీలో ఉండేవాడిని. ఎందుకంటే నాకు కొన్ని 4 పేపర్లతో పరిచయం ఉండేది. ఎందుకంటే చనిపోయిన డెడ్ బాడీలు ఫోటోలు వేసుకోవడానికి పరిచయం ఉండేది. ప్రతికాంతో నాకు పరిచయం కూడా ఉండేది. ఎందుకంటే 2 పేపర్లు వేసుకుంటే 2 క్లిప్పింగ్ సరిపోతుంది నాకు. ఇంకా అంతకుమించి ఎక్కువ పరిచయం కూడా అవసరం లేదండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియా మిత్రులు అసోసియేషన్ చూసిన తర్వాత ఓకే ఇంతమంది ఇన్ని పేపర్లు ఉన్నాయా, ఎంతమంది ఉన్నారు మిత్రులు. ఎందుకంటే రోజు చూస్తున్నాం అందరితో. ఎందుకంటే పరిచయాలు ప్రతి వ్యక్తి ఒక పరిచయం కూడా మనలో ఎంతో కొంత మార్పు తీసుకొస్తుందండి, సృజనాత్మక తీసుకొస్తుంది. అంటే ఒక వ్యక్తి నుంచి మనం ఏం తీసుకు పరిచయాలు ఉండాలంటాను. అంటే వ్యక్తిలో ఉన్నటువంటి మనకంటే అమీగా రూపాంతరం చెందుతుందన్నట్టు మనం కూడా పరిపక్వత చెందుతూ ఉంటాం. ఒక రోజు ఒక వ్యక్తిని కలిసామంటే ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటుంది. మంచిగా చెడు పక్కన పెట్టండి, బట్ ప్రతి ఒక్కరికి ఒకటి నేర్చుకుంటాం. మిత్రులందరూ వచ్చి గడ్డాడు వచ్చాక చాలా ఒకటి మనోధైర్యం పొందాను. ఒకసారి నాకు భయం ఉండేది, ఏమైతే నేను ఎలా బతుకుతాను, ఏం లేదు ఉద్యోగం పోతే ఏ విధంగా ఉండేది. గంటేడు వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. ఈ 10 నెలల్లో ముఖ్యంగా మిత్రులతో పరిచయం నాకు చాలా ఏం పర్లేదు, లైఫ్ లీడ్ చేయాలంటే ఏ ఇబ్బంది లేదు, లీడ్ చేయొచ్చు అన్న ధైర్యాన్ని నాకు ఎందుకంటే మిత్రులతో కలిసి నాకు చాలా అనిపించింది. ఇటువంటి అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి సంబరాలు ముందు ముందు మరింత జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. అందరికీ ముందుగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఆల్రెడీ మా జర్నలిస్ట్ ఎక్కువ జర్నీ చేశారు. మాటలు కుటుంబాల్లో పీల్చి ఒక ఆయుధంగా ముందుకు సాగినప్పుడు ప్రతి వ్యక్తిలో చైతన్యపరిచే శక్తి ఒక దండగా ఉందండి. ఆ యొక్క వృత్తిలో ఉన్నందుకు అందరికీ నాకు ధన్యవాదాలు సార్. ఇటువంటి అవకాశాలు ఇచ్చిన మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. లీలా ప్రసాద్ అన్న కానీ పరిశ్రమ అన్న కానీ. ఎందుకంటే చాలా మంది ఈ మధ్య కాలంలో నేను చాలా రోజులు జిఆర్పీలో ఉండిపోయాను. లాస్ట్ 8 years నేను జిఆర్పీలో ఉండేవాడిని. ఎందుకంటే నాకు కొన్ని 4 పేపర్లతో పరిచయం ఉండేది. ఎందుకంటే చనిపోయిన డెడ్ బాడీలు ఫోటోలు వేసుకోవడానికి పరిచయం ఉండేది. ప్రతికాంతో నాకు పరిచయం కూడా ఉండేది. ఎందుకంటే 2 పేపర్లు వేసుకుంటే 2 క్లిప్పింగ్ సరిపోతుంది నాకు. ఇంకా అంతకుమించి ఎక్కువ పరిచయం కూడా అవసరం లేదండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియా మిత్రులు అసోసియేషన్ చూసిన తర్వాత ఓకే ఇంతమంది ఇన్ని పేపర్లు ఉన్నాయా, ఎంతమంది ఉన్నారు మిత్రులు. ఎందుకంటే రోజు చూస్తున్నాం అందరితో. ఎందుకంటే పరిచయాలు ప్రతి వ్యక్తి ఒక పరిచయం కూడా మనలో ఎంతో కొంత మార్పు తీసుకొస్తుందండి, సృజనాత్మక తీసుకొస్తుంది. అంటే ఒక వ్యక్తి నుంచి మనం ఏం తీసుకు పరిచయాలు ఉండాలంటాను. అంటే వ్యక్తిలో ఉన్నటువంటి మనకంటే అమీగా రూపాంతరం చెందుతుందన్నట్టు మనం కూడా పరిపక్వత చెందుతూ ఉంటాం. ఒక రోజు ఒక వ్యక్తిని కలిసామంటే ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటుంది. మంచిగా చెడు పక్కన పెట్టండి, బట్ ప్రతి ఒక్కరికి ఒకటి నేర్చుకుంటాం. మిత్రులందరూ వచ్చి గడ్డాడు వచ్చాక చాలా ఒకటి మనోధైర్యం పొందాను. ఒకసారి నాకు భయం ఉండేది, ఏమైతే నేను ఎలా బతుకుతాను, ఏం లేదు ఉద్యోగం పోతే ఏ విధంగా ఉండేది. గంటేడు వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. ఈ 10 నెలల్లో ముఖ్యంగా మిత్రులతో పరిచయం నాకు చాలా ఏం పర్లేదు, లైఫ్ లీడ్ చేయాలంటే ఏ ఇబ్బంది లేదు, లీడ్ చేయొచ్చు అన్న ధైర్యాన్ని నాకు ఎందుకంటే మిత్రులతో కలిసి నాకు చాలా అనిపించింది. ఇటువంటి అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి సంబరాలు ముందు ముందు మరింత జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. అందరికీ ముందుగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఆల్రెడీ మా జర్నలిస్ట్ ఎక్కువ జర్నీ చేశారు. రాబోయే రోజుల్లో గొప్ప సవాళ్ళు మన ముందు రాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడే మనం అనుకుంటాం ఇద్దరు కమిషనర్ గారు చెప్పినప్పుడు కానీ రాష్ట్రాలు చెప్పినప్పుడు మీడియా ఎక్కువ మంది ఉన్నారు, యూనియన్లు ఇవన్నీ వచ్చారు. ఎన్నున్నా మన కాన్స్టిట్యూషన్ లో 4 స్తంభాలు కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ప్రజాప్రతినిధి వ్యవస్థ, మీడియా వ్యవస్థ. ఈ 3 అంగాలు కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్నటువంటి అక్కడ దగ్గర నుంచి పోలీస్ శాఖ అవ్వచ్చు, రెవెన్యూ శాఖ అవ్వచ్చు, ఏ శాఖ అయినా ఏమి చేసినా ఈ 4th ఎస్టేట్ అయినటువంటి మన మీడియా వ్యవస్థ ద్వారానే పొందుతుంది. అలాగే న్యాయ వ్యవస్థకు సంబంధించి ఏ జడ్జిమెంట్ వచ్చినా, ఏ రూల్స్ వచ్చినా చెప్పకుండా అది కూడా ఖచ్చితంగా మీడియా వ్యవస్థ. ప్రజాప్రతినిధి వ్యవస్థ కూడా గ్రామ స్థాయి వార్డు మెంబర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు కూడా మీడియాలో దాదాపు. సో ఇక్కడ ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి 4 అంగాలు మనం చూసుకున్నప్పుడు ప్రతి సందర్భంలో మనం చెప్తా ఉంటాం. ఇక్కడ మనం అప్లై చేసుకోవాల్సింది ఎంబ్రాయిడరీగా గాజువాక. ఈ 4 అంగాల పరిస్థితి ఇక్కడ ఏంటి? గాజువాక ఏరియాలో కార్యనిర్వాహక వ్యవస్థ ఎలా ఉంది, గాజువాక ఏరియాలో న్యాయ వ్యవస్థ ఎలా ఉంది, గాజువాక ఏరియాలో ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ ఎలా ఉంది, ఇక్కడ మన పాత్ర ఏంటి అనేది ప్రశ్న మనం వేసుకోవాలి. ఇప్పుడు అనుకుంటున్నాం రాష్ట్ర ముఖ్యమా, రాష్ట్ర ముఖ్యమా, టార్చ్ బ్యారియర్స్ గా ఉన్నటువంటి ఉండవలసినటువంటి పాత్రకి చెప్తున్నారు. చాలా మంది అడుగుతారు, 100 మంది కాదు, గాజువాక 1000 మంది ఉన్నా తప్పదు. కానీ మంచికో చెడ్డగో
నిజమే కొన్ని మంది వల్ల ఇబ్బంది వస్తుంది. మనం నిర్మోహమాటంగా ఉన్న సందర్భాలు వర్కింగ్ జర్నలిస్ట్ అనే క్యారెక్టర్ అతను వార్త రాయాలి, వార్త ప్రచురణ జరగాలి. అది లేకుండా పాట పెట్టుకొని తిరిగినంత మాత్రాన మీడియా పెట్టుకున్నంత మాత్రాన జర్నలిస్ట్ పెట్టుకోవడం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, చిలకాపుర, పెద్దకాపుర వెరీ సెకండరీ. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టం వర్తించేది కూడా క్లియర్ గా మా వార్తలు రాయగలగాలి. అలాంటి వాటికే వర్కింగ్ జర్నలిస్ట్ అనేటువంటి యాక్టివిటీ ఉంటుంది. అందులో దానిలో వర్కింగ్ జర్నలిస్ట్ ఎంతమంది వచ్చినా మనం ఎంకరేజ్ చేద్దాం, ఆర్గనైజర్ గా ఉందాం. ఎప్పుడు వెళ్ళి ఆ దిశగానే యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్తారు. ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. సో నా ఉద్దేశంలో నేను మీ ముందు ఇక్కడ మాట్లాడేదానికి చాలా దమ్మున్నాను. ఎందుకంటే ఎంతో అదృష్టం చేసుకుంటే ఈ ప్రాంతంలో పాత్రికేయులుగా ఉండడం, ఈ ప్రాంతంలో పాత్రికేయ సుందరమైన విశాఖ నగరంలో దిగ్గజ సంస్థ గూగుల్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం శుభ పరిణామమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు పెరిగేందుకు ఇదొక మంచి మార్గమని పేర్కొన్నారు. అమరావతిలో క్వాంటమ్ హబ్ గా, విశాఖ డేటా హబ్ గా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. రాయలసీమ ప్రాంతం ఇండస్ట్రియల్ కారిడార్ గా అభివృద్ధి చెందుతోందని, దీనికి కూటమి ప్రభుత్వం ఎంతగానో సహకారాన్ని అందిస్తుందని అన్నారు. రాష్ట్రంలో కియా మోటార్స్ ని తీసుకొచ్చిన ఘనత తెదేపేది అన్నారు. అనుభవం ఉన్న నేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు వెళ్తోందన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం వైకాపాకు అలవాటుగా మారింది అని ఆరోపించారు. హైదరాబాద్ మహానగరంగా తయారు కావడానికి బీజం వేసింది చంద్రబాబేనని గుర్తు చేశారు. గూగుల్ రాకతో ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూస్తుందని, మహానగరాలతో పోటీ పడుతూ విశాఖ ముందుకు వెళ్తుందని చెప్పారు. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాట్లపై మాట్లాడుతూ ప్రజాభిప్రాయంతోనే ఏ పరిశ్రమైనా ఏర్పాటు కావాలని, ప్రజల అభిప్రాయాలను తాను గౌరవిస్తారని చెప్పారు. సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, మొల్లి ముత్యాల నాయుడు, రౌతు శ్రీనివాస్, రాజన రామారావు, పులి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, అనేక ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ డేటా సెంటర్ వల్ల ఉపయోగపడుతుంది. నాకు తెలిసి 1,30,000 కోట్లు అంటే సుమారు $15 బిలియన్ పెట్టారంటే ఇప్పటి వరకు కూడా అక్కడ వెర్జీనియా అనుకుంటా, వెస్టర్న్ వెర్జీనియా స్టేట్ లో డేటా హబ్ గా ఉంది. అలాంటిది రేపు విశాఖపట్నం డేటా హబ్ గా కాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. కనుక మీరు ఎవరైనా సరే దీని మీద లేనిపోనే అబండాలు వేసి నవ్వుల పాలు కావద్దు. పూర్తి అవగాహన తెచ్చుకొని మాట్లాడండి. అవగాహన తెచ్చుకొని మాట్లాడి ఏమైనా పొరపాట్లు ఉంటే దానికి మీరు సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి తప్ప లేనిపోనే అభివృద్ధిని విఘాతం కలిగించొద్దు. గతంలో కూడా ఎంత దారుణాలు చేశారంటే ఇక్కడ విశాఖపట్నంలో గత పాలకుల యొక్క నిర్వాహం చెప్పాలి కూడా. ఈరోజు గూగుల్ యొక్క ప్రాముఖ్యత నేను చెప్తున్నాను. గత పాలకులకు నిర్వాహం ఏంటంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అని చెప్పేసి, అది ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇచ్చేటువంటి కంపెనీ, ప్రపంచంలో చాలా పేరుగాంచినటువంటి కంపెనీ. 2018 నాటికి అగ్రిమెంట్ అయ్యి 2019 జనవరిలో విశాఖపట్నంలో వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. సుమారు వాళ్ళకి 40 ఎకరాలు 20 లక్షలు చెప్పిన ఐటీ పార్కులు ఇచ్చారు, ఐటీ పాలసీ ప్రకారంగా. సో అందాక ఆ కంపెనీ ల్యాండ్ అలాట్మెంట్ అక్కడ మెయిన్ బిల్డింగ్ కట్టే లోపు వాళ్ళు సత్యం జంక్షన్ లో ఉన్నటువంటి ఆ మహీంద్రా స్పేస్ లోని కొంత ల్యాండ్, కొంత ప్లేస్ తీసుకుని మహీంద్రాలోనో లేకపోతే అక్కడ విప్రోలో కొంత ప్లేస్ తీసుకున్నారు. నాకు తెలిసి మహీంద్రాలోనే తీసుకున్నారు. 100 మందితో ఆపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ వైసీపీ నాయకులు పార్లమెంట్ లోనే మాట్లాడి వీళ్ళు కారు చౌకగా వాళ్ళకి ల్యాండ్ ఇచ్చారు, ఇందులో 1000 కోట్లు స్కామ్ అయిందని చెప్పేసి వాళ్ళు కమిషన్లు ఇవ్వకపోయేసరికి ఇలాంటి ఆరోపణలు చేసి, కమిషన్లు దొరకలేదనే ఉద్దేశంతో ఆరోపణలు చేసి ఆ కంపెనీని వాళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళు వెంటనే ఆ ల్యాండ్ క్యాన్సిల్ చేసుకుని ల్యాండ్ ఇమీడియట్ గా సరెండర్ చేసి ఆపరేషన్స్ క్లోజ్ చేసి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు. దానివల్ల దానికి ఎవరు కారకులు? మీరు కాదా? ఒక కంపెనీ వచ్చి ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేస్తే, ఒక ఇంటర్నేషనల్ కంపెనీ వచ్చి స్టార్ట్ చేస్తే దాన్ని మీరు ఏం చేశారు? దాన్ని తగిలిశారు. దానికి సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పండి. నేను అన్నది
ఇలాంటి దారుణాలు చేసి, అలాగే లూలుని ఆఖరికి ఆ జాకీని అనేక కంపెనీస్ని మీరు కేవలం కమిషన్ కోసం కకృతిపడి పెట్టుబడులు పెట్టడానికి భయభ్రాంతులు గురి చేసి, అమ్మో అక్కడ పెట్టుబడులు పెడితే వీళ్ళు మన దగ్గర వీళ్ళు దోచుకోవడానికి ఉన్నారు, ఇక్కడ పెట్టామంటే మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారని చెప్పేసి ఆఖరికి వీళ్ళు చెప్తుంది ఏంటంటే డేటా సెంటర్ తీసుకొచ్చామని చెప్పి అదాని డేటా సెంటర్కి అగ్రిమెంట్ చేస్తారు. నాకు ఐటీ పాలసీ ప్రకారం ఉందని చూడండి. ఐటీ పాలసీ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఒక రేట్ ఫిక్స్ చేసి వాళ్ళకి ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారంటే పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ మొదలెట్టిన తర్వాత, ఎంప్లాయ్మెంట్ రీచ్ అయిన తర్వాత ఐటీ పాలసీ ప్రకారం రిజిస్టర్ చేస్తారు. వీళ్ళు ఏం చేశారు, మొత్తం అదానిగా ఆ కంపెనీ డేటా సెంటర్కి వీళ్ళు అవుట్రేట్ సేల్ చేశారు. అవుట్రేట్ సేల్ కేవలం ఒక కమిషన్ కక్కుర్తిపడి గత పాలకులు. కనుక ఇవన్నీ కూడా మీరు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అర్థం చేసుకునేటువంటి గవర్నమెంట్ ఉంది. ఇక్కడ ఒక పాలసీలు, ఐటీ పాలసీలు అనుకూలంగా ఉన్నాయి. గవర్నమెంట్ చాలా ప్రోయాక్టివ్గా ఉంది, నాయకత్వం చాలా ప్రోయాక్టివ్గా ఉంది, కేంద్రం ఒక సహకారం ఉంది, ఒక అనుభవం ఉన్నటువంటి నాయకత్వం ఉంది అని ఒక పాజిటివ్ దృక్పథంతో ఈరోజు అందరూ ఉండడం చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇప్పటికే చాలా మంది మాట్లాడారు, అయినా మళ్ళీ ఎందుకు పెడుతున్నానంటే కొంతమంది ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు కూడా ఏమి తేలేక, ఏమి చేయలేక, ఈరోజు వచ్చినటువంటి కంపెనీస్ చూసి ఓర్వలేక ఏదో మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, రాజకీయం చేయడంలో తప్పేం లేదు, కానీ అదన్నీ కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు చేయండి. ప్రతిదానికి రాజకీయం చేస్తే కూర్చుంటే ఎలాగవుతుంది? మంచిదిగా గమనించాల్సిన అవసరం ఉంది. అరే పలానా పొరపాటు ఉంది, దీన్ని సర్దిద్దండి అని అంటే ఒక అర్థం ఉంటుంది. కానీ అంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని ప్రతిదానికి కూడా చిల్లర కామెంట్స్ పాస్ చేయొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అసలు ఇక్కడ గూగుల్ వస్తే ఉద్యోగాలు వస్తాయా అని అడుగుతున్నారు. 1,30,000 కోట్లు పెట్టిన తర్వాత ఉద్యోగాలు రాకుండా పోతాయా? దానివల్ల ఎన్ని ప్రయోజనం ఉన్నాయో తెలుసా ఏమన్నా మీకు? అసలు 1998లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. హైదరాబాద్ని మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు కూడా చాలా మంది అన్నారు, ఏమైనా కూడి పెడుతుందా, మనకేం కంప్యూటర్ కూడి పెడుతుందా అని అడిగారు. ఈరోజు చెప్పాలంటే సుమారు 65,000 కోట్లు కేవలం ఐటీ నుంచి ఆదాయం ఉంది ఆ రాష్ట్రానికి. 65,000 crores అంటే మాట కాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. నేను ఫిగర్స్ ఒకసారి చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. అసలు మహానగరం కింద తయారైంది హైదరాబాద్. ప్రపంచంలోనే మోస్ట్ లివబుల్ సిటీగా, అంటే బ్రతకడానికి అనుగుణంగా ఉన్నటువంటి ప్రాంతంగా ఈరోజు చెప్పుకోదగినటువంటి ప్రాంతంగా తయారైంది. ఆ రోజు 1998లో మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు కూడా ఏముందిలే అని కొంత క్రిటిక్స్ ఉంటారు, అందరు అన్నారు. కానీ తర్వాత గమనించింది ఏంటంటే, ఒక పేరు గాంచినటువంటి ఒక కంపెనీ కానీ వస్తే అది ఒక యాంకరేజ్ పాయింట్గా ఉంటుంది. ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. అంటే ఒక సానుకూలం అయినటువంటి దృక్పథమైనటువంటి వాతావరణం వస్తుంది. ఆ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ అక్కడ వచ్చింది కనుక అరే ఈ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బాగా ఆలోచన చేసి పెట్టుబడి పెట్టారు కనుక మనం కూడా పెట్టుబడి పెట్టాలని ప్రపంచంలో ఉన్నటువంటి ఐటీ దిగ్గజాలన్నీ కూడా అక్కడికి వచ్చి పెట్టినాయి. అందుకే ఈరోజు దానికి ఆదాయం అంత పెరిగింది. రేపు అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉండబోతుంది. ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఐటీకి మనం చూనవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా బాగా అది అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గూగుల్ ఇక్కడికి వచ్చిందంటే ఒక యాంకరేజ్ పాయింట్గా ఉపయోగపడుతుంది. ఒక రిఫరెన్స్ ఉంటుంది, దానికి ఒక అడ్రస్ ఉన్నటువంటి పాయింట్గా విశాఖపట్నం తయారైంది. ఈ విశాఖపట్నం దీన్ని చూసి, గూగుల్ని చూసి ఇంకా అనేక కంపెనీస్ వస్తాయి. కనుక రేపు విశాఖపట్నం కూడా ఈ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అటు హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, గురుగాం కావచ్చు, ముంబైలో ఉన్నటువంటి పూణే కావచ్చు, వీటితో పాటు సమాంతరంగా తయారవబోతుంది.
అంత అంత అభివృద్ధి చెందబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అక్కడ డేటా హబ్ అని ఎందుకు అంటున్నామంటే ఈరోజు మనకి ఆ సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది ఈ ప్రాంతంలో. విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టారంటే ఆ వాతావరణం ఇక్కడ బాగుంది, అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం అని గమనించి పెట్టారు. ఈరోజు మనకి సింగపూర్ నుంచి కేబుల్ తీసుకొస్తున్నాం, ఆ ఆప్టిక్ ఫైబర్ కేబుల్. ఆ కేబుల్ ద్వారా దాంట్లో ఈరోజు డేటా సెంటర్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఈరోజు మన మొబైల్లో ఉన్నటువంటి డేటాని క్లౌడ్లోనే పెట్టుకుంటాం. ఎక్కడ పెట్టుకుంటున్నారు? మొబైల్కి ఎంత కెపాసిటీ ఉంటుంది? 256 GB పెట్టుకుంటున్నారు. 256 GB దాటిపోయి మెమరీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దీపావళి పండుగ అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు, ఆనంద కాంతులు వెల్లువిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్ర భాజపా ప్యానలిస్టుగా నియమితులైన సందర్భంగా గాజువాకలో అభినందన సత్కారం, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు. రాజయ్యపేట మత్స్యకారులు సాగిస్తున్న ఉద్యమంపై మీడియా సమావేశం. విశాఖ జిల్లా గాజువాకలో జర్నలిస్టుల దీపావళి వేడుకలు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.